ఎవ్రీబడి నీకు ఏమర వీడియోస్ అండి ఏంటి ఇదేదో మొక్కలు చూపిస్తున్నాను అంటున్నారా? మీ ఇంటి పక్కన ఏదైనా ఖాళీ స్థలం ఉన్నా మీ సొంత ప్లేస్ ఏదైనా ఉంటే ఇదిగోండి. ఇప్పుడు ఈ రోజున్న ప్రకారం మీ ఇంట్లోనే మన సొంతంగా వంటకే కాదండి, మన ప్రపంచంలోని ఏదైనా ఉపయోగపడేది ఏదైనా ఉంటే ఈ విధంగా నాటుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి మన సొంతంగా ఏదన్నా నాటుకోవచ్చు అనేసి ఒక వీడియో చేస్తున్నాను కేఎంఆర్ వీడియోస్తోని. ఇదిగోండి ఇదో తోటకూరతో సహా చూస్తున్నారు. ఇంకోండి స్వయంగా తోటకూర అండి. ఆయన ఇది ఒక చూపించే ప్లేస్ ఏదట్టంటే మన ఒకనప్పట్లో ఒక చూపించానండి. ఎస్జేకే హోమ్ ఫుడ్స్ వారి స్వాధీనంలో ఉన్న ప్రదేశం అన్నమాట అండి. ఇదంతానే సరదాగా ఖాళీగా ఉన్న ప్లేస్లోని ఈ యొక్క తోటకూరని సరదాగా అలా అలా చల్లారు అనమాట అండి. కానీ ఈ యొక్క తోటకూర సరదా కాదండి, 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటుంది అన్నమాట అండి. చూస్తున్నారు కదా, అదిగోండి మనం తోటకూర కాదండి, మనకి ఒక పూజ కార్యక్రమానికి సంబంధించిన ఒక మొక్కే కదండి. ఇదిగోండి మందార మొక్కతో సహానే చూపిస్తున్నాం కదండి. ఖాళీ ఉన్న ప్రదేశాన్ని ఈ విధంగా మనం సమకూర్చుకునే విధాన్ని చూపిస్తున్నాను అన్నమాట కేఎంఆర్ వీడ్స్లోని. అదిగోండి ఎక్కడెక్కడ పొలంలో కాదండి, మన ఇంటి పక్కనే మన ఇంట్లో ఉన్న ప్రదేశాన్ని ఈ యొక్క విధంగా సమకూర్చుకునే విధానాన్ని చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ యొక్క తోటకూర చల్లారండి. ఈ తోటకూరని ఏం చేస్తామండి, పక్క వాళ్ళకి ఏది పడితే అలాగా ఇదిగోండి ఇలా చల్లేవండి. 10 మందికి కొంత కొద్దిగా పంచామనుకోండి, ఏమవుతుందండి, ఓహో ఇలా ఇలా చేశారు అనుకుంటామండి. ఎందుకంటే ఉన్న స్థలంలోని ఏ విధంగా వేస్ట్ కాకుండానే అదిగోండి ఒక్క నిమిషం ఎస్జేకే హోమ్ ఫుడ్స్ ఓనర్స్ అంటే క్లియర్గా లేరండి, అంటే దూరంగా ఉన్నారు. మనం దూరంగా ఉన్న వాడిని మనకు క్లియర్గా తీయకూడదు అనేసి సీక్రెట్గా తీసిన వీడియో అండి ఇది. చూస్తున్నారు కదా, ఈ యొక్క వీడియోని మీకు సరదాగా పోస్ట్ చేద్దామనేసి ఇలా తీస్తున్నాను అన్నమాట అండి. వాళ్ళ ఒక ఖాళీ స్థలం ఉందండి, ఖాళీ స్థలం వేస్ట్గా ఉంచకూడదు అనేసి ఈ యొక్క విధంగా ఉపయోగించుకుందామని ప్రకారంగానే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. ఇదిగోండి ఈ మొక్కల్ని ఇలా విధంగా నాటామనుకోండి, మనకే కాదండి తర్వాత వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనేసి ఒక కార్యక్రమంతో ఆయన ఇలా సమకూర్చుకున్నారు. ఎందుకంటేనండి ఖాళీగా ఉన్న ప్లేస్ ఎప్పుడన్నా ఖాళీగా ఏదైనా చెత్త రబ్బీస్గా పడేస్తామండి. అదే కాకుండా ఈ ఒక్క విధంగా పడేద్దామనేసి ఉద్దేశపూర్వకంగా ఆయన ఇలా చేద్దాము, నీరు పెట్టి ఒక మొక్కలు నాటుదామనేసి ఉద్దేశంతో చేశారన్నమాట అండి. దాని గురించి నేను ఒక కేఎంఆర్ వీడియోస్తో నేను ఒక సీక్రెట్ కెమెరాతోటి ఒక వీడియో పోస్ట్ చేశానండి. రియల్గా చెప్తున్నాను, ఆయనకంటూ ఏం తెలియదో నేను ఒక వీడియో పోస్ట్ చేసి ఈ యొక్క మీ అందరికీ నేను విధం తెలియజేద్దామని చూడండి. ఇంత బిల్డింగ్ పక్కన కూడానే ఇలాంటి ఎవరైనా నాటుతారండి. ఇంత స్థలం ఉంటే ఒక బిల్డింగ్ కట్టుకుందాం లేకపోతే ఏదైనా చేద్దాం అని అనుకుంటుంటారండి. దాని గురించి అండి ఈ యొక్క వీడియో నేను ఇలా చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, ఓకే అని చూస్తున్నారు కదా. అంటే ఆ ఒక్క ప్లేసు ఆయనకు వెహికల్ ఉందన్నమాట అండి. ఎందుకంటే ఎస్జేకే హోమ్ ఫుడ్స్ అంటే వేరుశనగ ఉండండి, నువ్వుల పప్పు ఉండి, గోల్ ఫింగర్స్, చాలా రకరకాల ఐటమ్స్ ఒకనప్పట్లో ఒక వీడియో పోస్ట్ చేశానండి. చూసారండి, ఎందుకంటే ఆ వెహికల్స్ మరి ఉండాలి కదండి. మరి డెలివరీ చేయాలంటే వెహికల్ ఉండాలి, ఓన్ వెహికల్. ఎంతో ఆయన కష్టపడి లోన్ పెట్టుకుని ఆ వెహికల్ని తీసుకున్నారు. నెల వెహికల్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఈ నెలలోని ఇప్పుడులో ఉన్నది ఏంటంటేనంటే నెల వాయిదాలు కట్టాలండి. అదే రూపంగానే ఈమెయిల్ మీద ఆయన కూడా ఒక వెహికల్ తీసుకున్నారండి. ఆ వెహికల్ అన్నమాట మీకు చూపించింది, ఆ కొన్న ప్రదేశాన్ని మీకు చూపిస్తున్నానండి. అవునండి, ఈయన కూడా ఒక లోన్ మీద తీసుకున్నారన్నమాట అండి ఈ వెహికల్ని. ఓకే అండి, అందుగురించి ఒక వీడియో నేను కేఎంఆర్ వీడియోస్లో స్పెషల్గా మీకు చేయడం జరిగిందండి. ముందు ఒక ఖాళీ సైట్ని చూపించాను, చూసారండి. ఓకే అండి, ఆ వెహికల్ గురించి ఆ స్థలం గురించి అని ఒక ఈ విధంగా ఇలా ఉపయోగించుకోవచ్చు అనేసి ఒక పూర్వకంగా నేను కేఎంఆర్ వీడియోస్ చేయడం జరిగిందండి. ఎందుకంటేనండి నేను కల్పిత పాత్ర మట్టుకే
ఎందుకంటే ఆయన తెలియకుండానే, ఎందుకంటే ఎవరు చెప్పి చేయకూడదండి. దాని గురించి ఒక ప్రకారంగానండి చేయడం జరిగిందండి. ఆయన చాలా విచిత్రంగా ఏంటంటేనండి బోడి చేయొచ్చు అనేసి అనుకున్నారండి. విచిత్రంగా ఏంటంటే ఏయో చేయొచ్చు అనేసి విధానంగా చేశారనమాట అండి. ఏదో సరదాగా ఉన్న దాంట్లోనండి కనిపించే మొక్కజొన్న అన్నమాట అండి. మొక్కజొన్న మొక్కలను కూడా అలానే నాటారు. ఈ మొక్కజొన్న రేపు పొద్దున ఎదిగాక మీకు చూపిస్తాను KMRVSలోని. అదే కాకుండా చూసారండి, ఎందుకంటే ఖాళీ స్థలం ఉన్నదంటే ఈ రోజుల్లోని మనకు ప్రకృతి చాలా తక్కువ అయిపోతుందండి. ఉన్న చెట్లు కొట్టేస్తాం గురించి అండి. ఒక మొక్క మొదలయ్యిందంటే దానికి ఎదిదాకా ఒక పసిపిల్లోడు ఒక తల్లి కడుపును పడ్డాడంటే 9 నెలల మోసినాయి తల్లి ఎలాగా ఉంటుందో ఒక మొక్క నాటిన కాడించి కూడానండి అదే విధంగా చూసుకోవాలనేసి ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి. చూస్తున్నారండి, ఒక పసిబిడ్డ ఒక తల్లి కడుపుని ఎలా పడతాడో ఒక మొక్క నాటిని కాడించండి. అది ఒక మొక్క ఎదిగి ఒక కాయ కాసేదాకా చేయడమేనండి ఒక బాధ్యత. అదే బాధ్యత అండి ఎజ్జేకే ఓం పుడిచండి. చూస్తున్నారండి, ఏదో ఇప్పటికి నేను KMRVSలోని సరదాగా చేయడం జరిగిందండి. ఓకే అండి, మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని KMRVS తోటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి.